ఇవాళ వారాహి నవరాత్రుల్లో 7వ రోజండి, సప్తమి. శుక్రవారం కూడా వచ్చింది కదా! అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టము. అన్నం పొడి పొడిలాడుతూ ఉడికించి ఉంచుకున్నాననమాట. పోపు చూపిస్తున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు. నేను ఇంగువ వేసుకుంటామండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇంగువ బాగుంటుంది మాకైతేనా. నచ్చకపోతే కనుక వేయద్దు. ఎండుమిరపకాయలండి. ఎండుమిరపకాయలు కూడా చిన్న ముక్కల కింద వేస్తున్నాను, కాయల కింద వేయకుండా. కరివేపాకు, కొంచెం పచ్చిమిరపకాయలు అనమాట. పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీలికలాగా చేసేసి ఉంచుకుంటే బాగుంటుందన్నమాట. ఇలాగ ఏంటంటే ఈ పోపు వేయించేటప్పుడు పసుపు కూడానండి ఆయిల్లో వేస్తే పసుపు కూడా ఒకలాగా వేగి చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా పసుపు మనం విడిగా అన్నం మీద వేసే కన్నానండి పులిహోరలో ఇలా ఆయిల్లో వేస్తే కనుక టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ పోపులోనే ఏంటంటే చింతపండు పులుసు కూడా వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచేసుకోవాలన్నమాట. ఆ చింతపండు పులుసు కూడా వేసేసి దగ్గరికి వచ్చేలాగా చేయాలి. దీనిలోకి మసాలా ఏంటంటే గుళ్ళో చేసిన ప్రసాదంలాగా రావాలంటే కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కొంచెం నూపప్పు ఇవి పొడిగా వేయించేసేసుకుని గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. ఆ పౌడర్ కూడా వేస్తున్నాను అనమాట. ఆ పౌడర్ వేస్తే ఏంటంటే గుళ్ళో చేసిన ప్రసాదంలాగా వస్తుంది. కొంచెం బెల్లం కూడా, బెల్లం తినని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. ఇది ఆ పొడి అండి, నేను చెప్పిన పొడి అనమాట. ఇలా మొత్తం ఉప్పు అన్నీ వేసేసిన తర్వాత దగ్గరికి వచ్చేసిన తర్వాత అన్నంలో కలిపేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కాలేజీ గోయింగ్ వాళ్ళు అర్జెంటుగా చేసుకోవాలంటే చక్కగా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ. అన్నం ఉడికించి ఉంచేసుకుంటే కనుక ఇలా వేసేసుకోవడమే అనమాట. బాగా చక్కగా కలిపేసేసుకుంటే కనుక పచ్చగా వచ్చేస్తుంది చక్కగాను. అన్నం అంతా కూడా పసుపు వేగిపోయి ఉంటుంది కదా, బాగుంటుంది. పులిహోర ట్రై చేసి చూడండి.